హలో, మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఆంజనేయం మహావీరం, అంజనాదేవి కుమారుడైన మహావీరుడైన హనుమంతునికి బ్రహ్మ విష్ణు శివాత్మకం, బ్రహ్మజ్ఞానం కలవాడు, శివుడి ఆత్మస్వరూపుడైనవాడు, తరుణార్క ప్రభాం శాంతం, పొద్దుపోయిన సూర్యుడిలా కాంతివంతంగా ప్రకాశించే శాంత స్వభావుడు, రామదూతం నమామ్యహం, శ్రీరాముని దూతుడైన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకాన్ని రోజు పారాయణం చేయటం వల్ల ధైర్యాన్ని, బలాన్ని కలుగు చేస్తుంది. దోష నివారణ, గ్రహ బాధలు తగ్గుతాయి, మానసిక శాంతి లభిస్తుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలు, ట్రావెల్ సమయంలో రక్షణగా నిలుస్తుంది. మంత్రబలం పెరిగి, ప్రత్యేకించి శని దోషం ఉన్నవారికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సైంటిఫిక్ రీజన్స్: మెదడులో ఆల్ఫా, ఆల్ట్రా తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇవి ఫోకస్, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. హనుమంతుని రూపాన్ని ధ్యానించటం వల్ల బ్రేవ్ మరియు స్టేబుల్ మైండ్ వస్తుంది. మానసిక ఉల్లాసము, శక్తి, ఆకర్షణ పెరుగుతుంది. కథ: ఈ శ్లోకాన్ని వాల్మీకి, తులసీదాస్ కవులు వర్ణించినట్లు నమ్ముతారు. హనుమంతుడు రాముని సందేశాన్ని సీతాదేవికి తీసుకువెళ్ళి ఆమె భయాన్ని తొలగించాడు. ఆయన శాంత స్వరూపుడు, అయినా రాక్షసులపై మహావీరుడిగా ప్రవర్తించాడు. అంతేకాదు, బ్రహ్మ జ్ఞాని కూడా. ఇవన్నీ చెప్పేందుకే ఈ శ్లోకం ఉద్భవించింది అంటారు సామెత. హనుమంతుణ్ణి ధ్యానించిన వాడు భయాన్ని తవ్వేయగలడు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం కానీ, సాయంకాలం కానీ, మంగళవారం హనుమంతుడి కోవెలలో శక్తి కొలది 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ ధ్యానించవచ్చు. ఓ మహావీర, నీ కంఠధ్వనిలో రామనామం నిన్ను బలవంతుణ్ణి చేసిందని నమ్ముతున్నాను. నీ ధ్యానంలో నాకు దారి, నీ భక్తిలో నాకు శక్తి, ఆక్రమణలకు కవచంలా, ఆత్మవిశ్వాసానికి కిరీటంలా నిలిచే నీవు, రామదూతుడైన నిన్ను నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నాను. ఓ ఆంజనేయ, నమో నమః. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.